హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పలావ్ అనేది చేస్తున్నాం అనమాట. దీంట్లోకి వచ్చేసేసి 3 చెంచాలు వచ్చేసేసి ఆయిల్ అనేది ఇట్లాగా 3 చెంచాలు నూనె వేసిన తర్వాత బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత వచ్చేసి చెక్క, మొగ్గ, లవంగ, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ వచ్చేసి అదొకటి అనేది తీసుకొని దీంట్లో వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత అవి ఉబ్బుతాయి అన్నమాట. అలా ఉబ్బేదాకా మనం దాంట్లో వేయాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని అదిగోండి చూడండి, అవి లావుగా అనేది ఉబ్బాలన్నమాట. అలా ఉబ్బేదాకా ఉంచాలన్నమాట. ఈ విధంగా అదిగోండి చూసారు కదా, ఈ విధంగా అనేది అవుతుంది అనమాట. అయిన వెంటనే వచ్చేసేసి మనము కొద్దిగా వచ్చేసేసి ఉల్లిపాయ, తర్వాత వచ్చేసేసి పచ్చిమిర్చి వేయాలి. వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎర్రగా లేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత వచ్చేసేసి కొద్దిగా వచ్చేసేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేసి కొద్దిగా పుదీనా అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. పలావ్ ఫ్లేవర్ రావడానికి పుదీనా అనేది మనం కొద్దిగా యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా ఎర్రగా అనేది వేగాలన్నమాట. వేగిన తర్వాత వచ్చేసి ఒక 2 టమోటా అనేది వేసుకోవాలి. 2 టమోటా అనేది వేసేసుకొని ఈ 2 టమోటా కూడా మగ్గాలన్నమాట పూర్తిగా. దీంట్లోకి ఈ విధంగా టమోటాలు అనేది మగ్గిన తర్వాత వచ్చేసి ఒక 1/2 చెంచా కారం అనేది వేస్తున్నాను, కొంచెం కలర్గా కనపడటానికి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా కలుపుకున్నావాలి. ఈ విధంగా వచ్చేసేసి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసాక వచ్చేసి ఈ కొలత అనమాట నేను తీసుకుంది. ఈ కొలతతో వచ్చేసి ఒక 2 గ్లాసులు వచ్చేసి బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఒక 2 గ్లాసులు వచ్చేసేమో మామూలు బియ్యం అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసేసి 4 గ్లాసులు అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి ఎసురు వచ్చేసేసి ఒక గ్లాస్కి 1.25 అంటే 1.25 గ్లాస్ అనేది నీళ్ళు అనేది పోయాలన్నమాట. ఆ విధంగా ఆ కొలతతో వచ్చేసేసి 4 గ్లాసులకు వచ్చేసేసి నాకు వచ్చేసేసి 7 గ్లాసులు వచ్చేసేసి వాటర్ అనేది పడుతుందన్నమాట. ఇలా 7 గ్లాసులు నీళ్ళు అనేది ఇప్పుడు వచ్చేసేసి 4 గ్లాసులకు వచ్చేసేసి 7 గ్లాసుల వాటర్ అనేది పోసామన్నమాట. ఈ విధంగా 2 గ్లాసులు వచ్చేసి బాస్మతి బియ్యము, 2 గ్లాసులు వచ్చేసేసి మామూలు బియ్యం తీసుకున్నాం కదా, ఇవి ఒక అరగంట సేపు అనేది నానబెట్టేసేసుకొని 2 సార్లు కడిగేసేసుకొని ఒలుపుకోవాలన్నమాట. ఈ విధంగా నీళ్ళన్నీ కూడా ఒలుపుకొని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసేసి మనకు వచ్చేసేసి ఈ విధంగా మరుగుతుంది అనమాట. మరిగేటప్పుడు వచ్చేసేసి ఇందాక మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యాన్ని అనేది ఎసుట్లో అనేది పోస్తున్నాం అనమాట. ఈ విధంగా ఎసురులోకి వచ్చేసి బియ్యం అనేది వేసేస్తామన్నమాట. వేసేసి ఈ విధంగా కలియదిప్పాలన్నమాట. ఎందుకు అనంటే అన్నం నీరు ఒకటయ్యేదాకా వచ్చేసి దీన్ని కలియదిప్పాలన్నమాట. ఈ విధంగా అన్నం నీరు అనేది ఒకటైపోవాలన్నమాట. ఈ విధంగా అన్నం నీరు అనేది ఒకటైపోతే ఇంకా వెంటనే వచ్చేసేసి సిమ్లో పెట్టేసేసుకొని మినిమము ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 6-7 నిమిషాలు, 6-7 నిమిషాలు వచ్చేసేసి సిమ్లో పెట్టేసేసుకొని పొయ్యి కట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, 7 నిమిషాల తర్వాత ఇదిగోండి ఈ విధంగా అన్నమాట వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక్కసారి కింద నుంచి పైకి ఊరికే జస్ట్ అలాగా మనం అనుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చేసేసి కింద నుంచి పైకి అనేది ఒకసారి అనేది మనం కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకోకపోతే కనుక అన్నం అనేది కింద ఒకలాగా పైన ఒకలాగా ఉంటుందన్నమాట. అందుకని ఒక్కసారి ఈ విధంగా కింద నుంచి పైకి అనేది కలిదిప్పుకోవాలి. ఈ విధంగా వచ్చేసేసి కింద నుంచి పైకి కలిదిప్పేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అనేది గట్టిగా మూత పెట్టి మనం అనేది ఈ విధంగా మూత పెట్టేసేసి దీన్ని కవర్ చేయాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు.